సో నువ్వు యాక్టర్ అవుదాం అనుకుంటున్నావు? అవును సార్. కరెక్ట్ ప్లేస్కే వచ్చావు. నీలో ఆ లుక్ కూడా ఉంది. ఏం పేరన్నావు? అది సార్ రేష్మా. రేష్మా, విజయవాడ? కాదు సార్, హైదరాబాద్. ఓ, హైదరాబాద్ క్యాపిటల్ సిటీ. హైదరాబాద్ నుంచి ఇంకో హీరోయిన్. సార్ అంటే నేను నిజంగా హీరోయిన్ అవుతానా? నేనుండగా అదెంత పని. చూడు, ఇండస్ట్రీలో నేనెంత పెద్ద స్టార్నో అది నీకు తెలుసుగా. సార్ అందుకే నేను మీ వద్దకు వచ్చాను. మరి ఇంకేంటి, దగ్గరగా రా. సార్ సరదాగా అన్నానులే. ఓకే సరే, ఒకసారి నడిచి చూపించు. నేను ఎందుకంటున్నానంటే ఇవాళ రేపు అమ్మాయిలు మరీ సిగ్గుపడుతున్నారు. సో కమాన్. వెరీ గుడ్, మైండ్ బ్లోయింగ్. చాలా బాగుంది నీ బాడీ లాంగ్వేజ్, నీ కలర్, నీ యాటిట్యూడ్, ఓవరాల్గా అన్నీ బాగున్నాయి. సార్ ఏంటిది, ఏం చేస్తున్నారు? అంటే నిన్ను దగ్గరగా పరిశీలిద్దామని అంతే. ఓకే, నేను హీరోయిన్ చేస్తాను, కానీ దానివల్ల నాకొచ్చే లాభం ఏంటి? అంటే సార్ నేను మీరు అనుకున్నలాంటి దాన్ని కాను. నా గురించి మీరు తప్పుగా అనుకుంటున్నారు. కమాన్ రేష్మా, ప్రతి అమ్మాయి కొత్తలో ఇలాగే మాట్లాడుతుంది. ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు. కెనిరాజ్ గారు ప్లీజ్. ఏం పర్వాలేదు, ఇందులో భయపడాల్సిందేమీ లేదు. దయచేసి మీరు దూరంగా వెళ్ళండి. ఏమీ అవ్వదు, కొత్తలో ఇలాగే ఉంటుంది. తెల్లవారేసరికి నువ్వు హీరోయిన్ అవుతావు. ఇప్పుడు నువ్వు ఎటు వెళ్ళలేవు. చిక్కావే చిలక. కెనిరాజ్ గారు ప్లీజ్. ఆగండి. 1 2 3. దాన్ని ఎవరు తాకద్దు, అది దానిలో బాంబు ఉండొచ్చు. మీరంతా ఎక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసేస్తాను. అరే తాగుబోతు, చెప్పింది అర్థం కదా, అది పేలిందంటే పోతావు. అది బాంబు అయితే దాని సౌండ్ వస్తుంది. టేక్ 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 అని రావట్లేదుగా, నేను చూసేస్తాను. తాకొద్దురా దాన్ని, పోతావు. దీంట్లో సౌండ్ రావట్లేదా? సౌండ్ రావట్లేదురా? మరి ఇందులో ఏమన్నా డ్రగ్స్, ఎవరో డ్రగ్స్ తీసుకెళ్తుంటారు, పోలీసులు వెంబడించేసరికి దాన్ని ఇక్కడ పడేస్తారు. అది బ్లాక్ మానే, ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అవుతుందని ఇక్కడ పడేసేసారా? సార్ ఒక అమ్మాయి శరీరాన్ని 5 ముక్కలు చేశారు, కానీ ఇవన్నీ ఒకే చోట దొరికాయి సార్. కానీ ఒక్కటి మాత్రం నిజం సార్, హత్య చేసిన వాడు ఈ అమ్మాయిని చాలా పగడ్బందీగా హత్య చేశాడు. ఆ సూట్ కేసులో బాడీ పట్టకపోయేసరికి ముక్కలు చేసినట్టున్నారు. మనకు బాడీలో అన్ని పార్ట్స్ దొరికాయి, కానీ ఒక్క విషయం అర్థం కావట్లేదు, ఈ అమ్మాయి ఎవరన్నది. ఇంకో విషయం సార్, ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ఫుల్ బాడీని స్కాన్ చేశాను. సార్ ఈ అమ్మాయి పంటికి ఫిల్లింగ్ చేశారు, దాంతో ఈ అమ్మాయి అడ్రస్ కనుకోవచ్చు. ఇంకో విషయం జోసెఫ్, ఈమె ప్యాంటు జేబులో ఒక పేపర్ దొరికింది. పేపరా? ఏది ఓసారి చూపించు. ఎస్ సార్.
ఇలా చూడండి సార్. డిల్టన్ పి. ఈ డిల్టన్ పి అంటే ఏమిటి? జోసఫ్ సార్. ఓసారి కంప్యూటర్లో చెక్ చేయి. ఈ పేరుతో అసలు ఏమేమి ఉన్నాయో చూడు. ఓకే సార్. సార్, డెల్టన్ టీతో 6 పేర్లు లభించాయి సార్. డెల్టన్ ప్రెస్టన్, డెల్టన్ పాప్, డెల్టన్ పాయిస్టర్, డెల్టన్ ప్యాలెస్, డెల్టన్ ఫోర్ట్ అండ్ డెల్టన్ ఫ్లాటర్. సార్, దీని లాస్ట్ లెటర్ ఈ. ఈ అంటే డెల్టన్ ప్యాలెస్ కావచ్చు సార్. డెల్టన్ ప్యాలెస్ సార్, అది హోటల్ కదా? అంటే బహుశా ఈ అమ్మాయి ఆ డిల్టన్ ప్యాలెస్కి వెళ్ళిందేమో. ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి నుంచా? యా. హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? ఇక్కడ మీరు ఈ అమ్మాయిని చూసారా? ఈ అమ్మాయా? సార్, ఈ అమ్మాయి గురించి ఎందుకు అడుగుతున్నారు? ఏంటి, ఏమైంది? సార్, వీళ్ళు సిఐడి నుంచి వచ్చారు. హలో సార్. సార్, ఈ అమ్మాయే కదా 404లో అతన్ని కలవడానికి వచ్చింది? చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎవరిని కలవడానికి వచ్చింది? కెన్రాజ్ గారిని కలవడానికి. ఇంతకీ ఎవరతను? మీకు కెనరాజ్ గారు ఎవరో తెలీదా? అంత పెద్ద ఫిల్మ్ యాక్టర్ తెలియకపోవడం ఏంటి? ఓ, ఆయన గారా? తను ఈ హోటల్లోనే ఉంటారా? లేదు సార్, తను ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు సార్. ఇక్కడ తన పేరు మీద పర్మనెంట్ గా 404 రూమ్ బుక్ చేసి ఉంటుంది సార్. ఎందుకు తను తన ఇంట్లో ఉండరా? ఇంట్లోనే ఉంటారు సార్, కానీ అతను ఇక్కడికి కూడా వస్తుంటారు. పదండి, వెళ్ళి ఆ ఫిలిం స్టార్ ని కలుద్దాం. సార్, ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు. నిన్న రాత్రే వెళ్ళిపోయారు. రాత్రే వెళ్ళిపోయాడా? ఏదైనా గొడవ జరిగిందా ఏంటి? అదేమో తెలీదు కానీ సార్, ఎందుకో అతను వెళ్ళేటప్పుడు మాత్రం చాలా డల్ గా ఉన్నాడు. మీరు రూమ్ నెంబర్ 404 ఒకసారి చూడాలి. పదండి చూద్దాం. సార్. ఎస్, రూమ్ నెంబర్ 404. ఆయన గారి ఫేస్ ఎందుకు మారిపోయిందో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇది ఓ హత్య కేసు, అర్థమైందా? హత్య? హత్య? ఏమైంది? ఏం లేదు సార్. తెరు. నీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి? సార్. భయం ఎందుకో? లోపల అతనున్నాడా? లేదు సార్. మరైతే తెరువు. సార్, మొత్తం అంతా చాలా క్లీన్ గా ఉంది సార్. జోసఫ్, బాత్రూమ్ లోపల కూడా చెక్ చేయి. మేనేజర్ గారు, ఓసారి ఇలా రండి. సార్, మీరు రూమ్ క్లీన్ చేయడానికి ఏ వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేస్తారు? ఏంటి సార్? అది నా ఉద్దేశం. ఎలాంటి వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేస్తారు అని. రౌండ్ గా ఉండేదా, పొడవాటి పైప్ తో ఉండేదా? సార్, రౌండ్దే సార్. మార్చేసేయ్. ఇలా చూడు. ఇలాంటి ప్లేసులను అది క్లీన్ చేయలేదు. ఇలా చూడు. ఇక్కడ రూమ్ కంటే ఇంకా క్లీన్ గా ఉంది. ఏంటిది? సార్, నాకు తెలిసి ఇది అమ్మాయి చెవులకు పెట్టుకునే ఇయర్ రింగ్ సార్. చూసావా? అంటే మీరు అనేది ఇక్కడ ఏమైనా జరిగిందనా? బహుశా ఓ అమ్మాయి హత్య. ఏం సార్ మీరు అనేది? ఇక్కడ హత్య? ఇక్కడికో అమ్మాయి వచ్చింది. తన శవం మాకు దొరికింది, చిన్న చిన్న పార్ట్స్ గా. అర్థమైందా? మీరు చెప్పేది నిజమా?
నిన్న రాత్రి మీ హోటల్ స్టాఫ్ లో ఈ రూమ్ సర్వీస్ కోసం ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ పిలువు. ఓకే సార్. నిన్న రాత్రి ఇక్కడికో అమ్మాయి వచ్చిందా? వచ్చింది సార్. అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావా? వచ్చాను సార్. కెన్నీ రాజు గారి కోసం జ్యూస్ తెచ్చాను సార్. అప్పటి వరకు ఈ అమ్మాయి బాగానే ఉందా? అప్పటి వరకు అమ్మాయి బాగానే ఉందా లేదా? సార్ నేను రూమ్లోకి వెళ్ళలేదు సార్. ఎందుకు? రూమ్లో జరుగుతున్నది చూసి లోపలికి వెళ్ళడం బాగోదనిపించింది సార్. ఏ లోపల ఏం జరుగుతుంది? సార్ నేను జ్యూస్ తీసుకుని రూమ్ దగ్గరికి వెళ్ళాను సార్. కమాన్ రేష్మా, ప్రతి అమ్మాయి కొత్తలో ఇలాగే మాట్లాడుతుంది. ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు. కెన్నీ రాజు గారు ప్లీజ్. ఏం పర్వాలేదు, ఇందులో భయపడాల్సిందేమీ లేదు. దయచేసి మీరు దూరంగా వెళ్ళండి. ఏమీ అవ్వదు. అప్పుడు నేను భయపడి వెళ్ళిపోయాను సార్. పారిపోయావా? మళ్ళీ తిరిగి రాలేదా? అరే ఫూల్, నువ్వు తలుచుకుంటే అమ్మాయిని కాపాడగలిగేవాడివి. 2 గంటల తర్వాత అక్కడికి వెళ్ళాను సార్. ఏం చూసావు అక్కడ? కెన్నీ రాజు గారు బయట కార్డర్లు తిరుగుతూ ఉన్నారు సార్. ఎందుకో కంగారుగా ఉన్నారు సార్. మరి ఆ అమ్మాయి ఏమైందో తెలియదు. డోర్ వేసేసి ఉంది సార్. కానీ నువ్వు తను బయటకు వెళ్లే ముందు చూసే ఉంటావు కదా? లేదు సార్. జోసఫ్ సార్, త్వరగా వాడిని వెతికి పట్టుకోండి. ఎస్ సార్. మేనేజర్ గారు, నిన్న రాత్రి 8 నుంచి 11 గంటల మధ్య డ్యూటీ చేసిన ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ని నేను పర్సనల్ గా కలవాలనుకుంటున్నాను. ఆ అమ్మాయిని ఒక్కరైనా చూసే ఉంటారు. ఈ కార్డును చూడండి. ఇది ఏం కార్డు? సార్ ఇది వ్యాలే కార్డ్ సార్. వ్యాలే కార్డా? అంటే ఆ అమ్మాయి ఇక్కడికి కార్లో వచ్చింది. వ్యాలే పార్కింగ్ ఇన్ఛార్జ్ ఎవరు? అది నేనే సార్. త్వరగా వెళ్ళి చెక్ చేయి. ఇంకా ఈ వెహికల్ పార్కింగ్ లాట్ లో ఉందో లేదో వెళ్ళి చూడు. ఇదిగో మేడం. సార్ కీ ఇక్కడే ఉందా? అవును సార్. అంటే వెహికల్ కూడా ఇక్కడే ఉందన్నమాట. సార్ ఇదే సార్. ఈవేనా? అవును సార్. ఇది వెహికలా లేక మొబైల్ లైబ్రరీనా? ఇన్నేసి మ్యాగజైన్లు, పుస్తకాలు, న్యూస్ పేపర్స్. సార్ ఇలా చూడండి సార్, ప్రెస్ కార్లో ఉంది. తాజా న్యూస్ ఛానల్. అసలు ఆ అమ్మాయి ఈ వెహికల్లో ఏం చేస్తుంది? మీరు ఈ అమ్మాయిని గుర్తుపడతారా? గుర్తుపట్టడం ఏమిటి, ఈమె మా ఫ్యామిలీ మెంబర్ లాంటిది. చూస్తుంటే బాగా తెలిసిన అమ్మాయిలానే ఉంది. కానీ ఎవరీమే? నిన్న రాత్రి ఈ అమ్మాయి హత్య చేయబడింది. ఓ హత్య? ఎవరో తనను చంపి ముక్కలుగా చేసి సూట్ కేసులో పెట్టి రోడ్డుపై పడేశారు. మై గాడ్, అది ఎవరు చేసుంటారు? విషయం వింటుంటే నాకే నిజంగా బాయ్ తీసుకెళ్ళు. నిజంగా చాలా బాధగా ఉంది. ఇంతకీ తన పేరేంటి? నాకు తెలిసి రేష్మా అనుకుంటా. నేహ తన పేరు. నాకు తను కూతురు లాంటిది. ఆ అమ్మాయి ఏం చేస్తుండేది? అప్పుడప్పుడు ఏదైనా పని ఉంటే చేసి పెట్టేది. వెరీ స్మార్ట్ గర్ల్. రాత్రికి రాత్రే దేవుడి దగ్గరికి వెళ్తుందని నేను అనుకోలేదు. పిచ్చి పిల్ల. తన ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి.
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మీకు ఏమైనా తెలుసా? తెలీదు. హైదరాబాద్లో ఉంటున్నానని తను నాతో చెప్పింది. మన దగ్గర అమ్మాయే సార్. తను ఇక్కడే పుట్టి పెరిగింది. మాదాపూర్లో తనకు ఫ్లాట్ కూడా ఉంది. హోటల్ డెల్టన్ ప్యాలెస్ లో మీకు ప్రైవసీ సూట్ ఉంది కదా, తను అక్కడికి మిమ్మల్ని కలిసేందుకు వచ్చింది, అవునా? అవును. సో ఆవిడ మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది? నిన్న రాత్రి హోటల్ డెల్టన్ ప్యాలెస్కి వెళ్ళిందా? ఈ విషయమే నాకు తెలీదే. తను మీతో చెప్పలేదా? నాతో అయితే తను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను, టీవీ చూస్తూ ఉంటాను అని చెప్పేది. తనకు టీవీలో చేయడం ఇంట్రెస్ట్ లేదు, సినిమాలో చేయాలని చెప్పేది. గ్లామర్, ఫిజిక్ ఇవేవీ లేకుండా హీరోయిన్ కావడం కష్టం అని చెప్పాను. తను చాలా బాధపడి ఉంటుంది కదా? అవును, చాలాసేపు ఏడ్చింది, ఎంతో బాధపడింది. అయినా తనకి నచ్చజెప్పి నేను అప్పుడే పంపించాను. ఇంకేం చెప్పను సార్, ఇంతకంటే తన గురించి నాకేం తెలీదు. ఓకే మిస్టర్, సీ యు వన్స్ అగైన్. నైస్ మీటింగ్ యూ ఆఫీసర్. సీ యు అగైన్. ఓకే. ప్రకాష్, 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 నువ్వు ఒక్క పని సరిగ్గా చెయ్యవు. మధ్యలో ఈ సిఐడి వాళ్ళు ఎలా వచ్చారు? ఇదంతా ఎలా జరిగిందో నాకే తెలియటం లేదు సార్. తెలీదా? ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ఎలా? నువ్వు నా సెక్రటరీవే కదా? అవును సార్, 100%. మరి పని ఎందుకు అవ్వలేదు? నేనేం చెప్పాను? డబ్బులు చల్లి అందరి నోళ్ళు మూయించమని చెప్పాను. ఇచ్చాను సార్, 10 లక్షల రూపాయలు ఇచ్చాను. మరి పని ఎందుకు అవ్వలేదు? ఈ సిఐడి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అదే తెలియటం లేదు సార్. మళ్ళీ అదే మాట, తెలీదంటే ఎలా? ఐఎమ్ వెరీ సారీ సార్. సారీ చెప్తున్నావా? సిగ్గు లేకుండా సారీ చెప్తున్నావా? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సారీ సార్, నన్ను క్షమించండి. వెళ్ళిక నుండి. ఇక్కడి వరకు స్టోరీ చాలా క్లియర్ గా ఉంది. ఒక అమ్మాయి తన పేరును మార్చుకొని ఫిల్మ్ స్టార్ ను కలవడానికి వెళ్ళింది. అక్కడ తను ఎలాంటి విషయాన్ని రికార్డ్ చేసిందంటే ఆ ఫిల్మ్ స్టార్ జీవితాన్ని నాశనం చేసే విషయం. ఒకవేళ అమ్మాయి ప్రాణాలతో బయటికెళ్తే తన పరువు ఎక్కడ గంగలో కలుస్తుందోనని భయపడి ఆ అమ్మాయిని ఇతనే చంపేసుంటాడు. కానీ సార్, ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్, ఇతని సెక్రటరీ అదే టైంకి ఇతన్ని కలవడానికి ఆ రూమ్కి వెళ్లారు. అక్కడ వాళ్ళు రక్తం కానీ శవం కానీ చూడలేదు. వాళ్ళు అమ్మాయిని చూసారా? లేదు సార్. అంటే శవం బెడ్ కింద గానీ లేదా బాత్రూంలో దాచిపెట్టారు. ఆ ఇద్దరు వ్యక్తులు, ప్రొడ్యూసర్ ఇంకా సెక్రటరీ, ఫిల్మ్ స్టార్ తో పాటు ఎంతసేపు ఉన్నారు? అది 10-20 నిమిషాలు సార్. ఎస్. ఆ ఇద్దరు బయటికి వెళ్ళిన తర్వాతే శవాన్ని బయటికి తీశారు. ఎలాగన్నది మాత్రం తెలీదు. ఆ శవం హోటల్లోనే ఉంది. కానీ ఏ టేప్ లేదా సీడీ మీద అయితే ఆ ఫిల్మ్ స్టార్ ని షూట్ చేశారో అది ఏమైందో అస్సలు అర్థం కావట్లేదు. మీరు ఫోన్ చేసిన వ్యక్తిని నేనే సార్. ఫోన్? ఏ ఫోన్? యా యా యా, రా రా రా, లోపలికి రా, లోపలికి రా. కూర్చో కూర్చో కూర్చో. చూడమ్మా, ఇప్పుడు చెప్పు. ఇందాక ఫోన్లో నీ మాటలు నాకు సరిగా అర్థం కాలేదు. అంతా ఏదో గందరగోళంగా ఉంది. ఈ డబ్బాలో ఉన్న తెలుసుకుంటే మీ ఛానల్ రాత్రికి రాత్రే నెంబర్ 1 అవుతుంది. చూడు బాబు, మేము ఇక్కడ ఇంతమంది ఉండి ఇప్పటి వరకు ఈ ఛానల్ని నెంబర్ 1 చేయలేకపోయాం. అలాంటిది ఈ డబ్బా ఈ డబ్బా ఏం చేస్తుంది? సార్, ఇది డబ్బా కాదు, అంతకంటే విలువైంది. సరే చూద్దాం. ముందైతే ఒకసారి అదేంటో చూపించు. లేదు సార్, ముందు డబ్బు ఇవ్వండి. బాగుందయ్యా, అంత నమ్మకమా? ఆలోచించుకోండి సార్. ఈ డబ్బాలో ఉన్నది మీరు టెలికాస్ట్ చేశారంటే గంట లోపల మీ ఛానలే నెంబర్ 1. సరే కానీ కనీసం అందులో ఏముందో అదన్నా చెప్పవయ్యా. సరే, మీ చెవిలో చెప్తాను. నో, అది ఐ డోంట్ బిలీవ్ దిస్. సార్, నేను ఇప్పుడు వెళ్ళాలా ఉండాలా? అంటే నువ్వు చెప్తున్నదంతా నేను నమ్మొచ్చా? 100%. ఇక నేను వెళ్ళొచ్చా? వద్దు, ఒక నిమిషం.
ఇంకో సున్నా పెట్టండి. ఆ పార్సల్ ఇటు. దీంట్లో ఏమీ లేదండి. నాకు తెలుసు, కాకపోతే మీ సెక్యూరిటీ వాళ్ళు చాలా న్యూసెన్స్ చేశారు. ఈ చెకింగ్ ఆ చెకింగ్ ఎక్స్రే అంటూ నన్ను ఇబ్బంది పెట్టారు. ఇదిగో దీన్ని కూడా చెక్ చేశారు. నాకు విసుకొచ్చింది. నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇక నేను వెళ్తాను. ఒక నిమిషం. మీ పేరేంటి? ఇప్పుడు మీరు చూడబోయేది ఇంతవరకు ఇండియన్ టెలివిజన్ చరిత్రలోనే ప్రప్రథమమైన స్టింగ్ ఆపరేషన్. ఇది మన చాక్లెట్ బుక్కుల హీరో కెన్యరాజు రాసలీలలు తెర వెనుక అవిజితో సార్ లోపలరా. బాగుతానికి అతని నిజ స్వరూపానికి నిలువెత్తు సాక్ష్యం. ఇండస్ట్రీలో ఎంతో పేరుగాంచిన మన ప్రముఖ హీరో తెర వెనుక సాగించిన రాస క్రీడలు మీ స్పెషల్ రిపోర్ట్ లో చూడండి. హైదరాబాద్ క్యాపిటల్ సిటీ. హైదరాబాద్ నుంచి ఇంకో హీరోయిన్. సార్ నిజంగా హీరోయిన్ అవుతానా? నేనుండగా అదెంత పని. చూడు, ఇండస్ట్రీలో నేనెంత పెద్ద స్టార్నో అది నీకు తెలుసుగా. సార్ అందుకే నేను మీ వద్దకు వచ్చాను. మరి ఇంకేంటి, దగ్గరగా రా. ఇవాళ రేపు అమ్మాయిలు మరీ సిగ్గుపడుతున్నారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సార్, వెళ్ళి ప్రకాష్ ని పిలుచుకురా. అలాగే సార్. అంతా వెదవలే ఉన్నారు ఇక్కడ. ఒక్కడు కూడా పనికిరాడు. సార్ ఏంటి సార్ ఇంత అర్జెంట్గా పిలిచారు? ప్రకాష్, సినిమా ఇండస్ట్రీలో నాకెంత పేరుందో నీకు బాగా తెలుసు. టీవీలో చూసావా ఏమొస్తుందో? చూసాను సార్, కానీ ఇదంతా ఎలా జరిగిందో నాకు ప్రకాష్, నీకు అసలు ఏమీ తెలియదు. ఆ డబ్బా ఎవరికి ఇచ్చావు? అసలు ఆ పని ఎవరితో చేయించావు? హలో మిస్టర్, ఏ పని గురించి మీరు మాట్లాడుతున్నారు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు అనుకున్నట్టు నేను ఆ హత్య చేయలేదు. కానీ టీవీలో మీరే అని చూపిస్తున్నారు. నిన్ను నేను వదిలిపెట్టను. సార్, నేను ఆ టైంలో కోపంలో ఉండి నా నోటుకొచ్చినట్టు వాగాను. ఆ అమ్మాయి నన్నేదో చేసేందుకు కుట్ర పని ఇలా చేసింది. అయినా నేను ఆ అమ్మాయిని చంపలేదు. చాలు సార్, ఇక మీ కథ స్క్రీన్ ప్లే డైలాగులు మా దగ్గర చెప్పకండి. అసలు ఏం జరిగిందో నిజం చెప్పండి. చెప్తాను, మీకు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. ఆ రాత్రి నాకేదో జరిగింది. ఏం కాదు. ఏంటిదంతా? ఐ మీన్, నువ్వు ఏంటి ప్రెస్ రిపోర్టరా? ఒంట్లో వేడంతా దిగిపోయిందా? ఇక్కడికి వచ్చే వాళ్ళది వెళ్ళే వాళ్ళది అంతా నీ ఇష్టమే ఏంటి? ఇదంతా రికార్డ్ అయింది. రేపు నీకు బుల్లి తెరపైన బెల్లి డాన్స్ సూపర్ స్టార్. అంటే మీ సినిమా భాషలో చెప్పాలంటే తప్పక చూడండి, బుల్లి తెరపై రేపే విడుదల. ఇదిగో చూడు, ఏదో సరదాగా అంతే. చూడు, నీకు దండం పెడతాను, నన్ను క్షమించు ప్లీజ్. దయచేసి ఆ టేప్ ఇలా ఇవ్వు. ఆ టేప్ నా దగ్గర లేదు. ఒకవేళ ఉన్నా నేను నీకు ఇవ్వను. నీలాంటి వాడికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. గుడ్ బై. ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? తర్వాత తర్వాత నువ్వేం చేసావు? దాని తర్వాత
నేను ఒకరికి డబ్బిచ్చాను 10 లక్షలు ఈ సమస్య నుండి నన్ను బయటపడేయమని. ఆ ఎవిడెన్స్ కనపడకూడదని. కానీ సార్ అతను ఆ పని కోసం ఆ అమ్మాయిని చంపుతాడు అనుకోలేదు సార్. ఎవరు వాళ్ళు? ఎవరికి నువ్వు డబ్బులు ఇచ్చావు? తాజా న్యూస్లో అసిస్టెంట్ ఎడిటర్ మిస్టర్ కౌశిక్ కుమార్. ఏంటి అతను చేసిన హత్యను బయటకు పొక్కకుండా ఉంచేందుకు నాకు డబ్బులు ఇచ్చాడా? ఎస్ బాస్. ఎంత? 10 లక్షలు. ఎవరికి? మీకే. అబద్ధం చెబుతున్నాడు సార్. అతను డబ్బు పంపనే లేదు. పంపినట్టయితే తెలిసుండేది తనకి. నాకు డబ్బు కంటే న్యూసే ముఖ్యమని. ఆ డబ్బు ఏదో అతని ముఖం మీద అప్పుడే కొట్టేవాడిని. మీకు కాకపోవచ్చు, మీ స్టాఫ్ లోనే ఎవరికైనా, కానీ డబ్బులిచ్చింది మాత్రం నిజం. ఎవరన్నారు? కెనీరాజ్. అంటే తనే ఇచ్చాడా? కాదు, ఎవరో తన మనిషి ఇచ్చాడంట. అయితే ఇది కూడా తన మనిషి ప్లానే అయ్యుంటుంది. ఎవిడెన్స్ దొరకకుండా చేసేందుకు డబ్బులు ఇవ్వలేదు, పైగా అమ్మాయిని చంపించుంటాడు. ఆ టేప్ తీసుకెళ్లి న్యూస్ లైన్ కమ్ముంటాడు. డబుల్ గేమ్ ఆడుతున్నాడు సార్. టీవీ న్యూస్ లైన్. అసలు చిక్కుముడంతా అక్కడే ఉందనిపిస్తుంది. అభిజిత్, నువ్వు జోసెఫ్ కలిసి టీవీ న్యూస్ లైన్కి వెళ్ళండి. అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు. ఆ టేపులను టీవీ న్యూస్ లైన్కి ఎవరు పంపించారో, అవి అసలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుస్తుంది. ఇక మనం నంబర్ 1 అవడం ఖాయం సార్. ఇక మనం నంబర్ 1 అవ్వడం ఎవ్వరూ ఆపలేదు సార్. అరే నేను చెప్తున్నాగా, ఈ దెబ్బతో మన ఛానల్ టీఆర్పీ ఎక్కడికో పెరుగుతుంది. దాంతో ఇక మిగతా ఛానల్స్ ని మూసుకోవాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ. సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ అండ్ జోసెఫ్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు ఆ సీడీ అమ్మిన వాడు ఎవరో చెప్తారా? అది సరే సార్, ఈ టైంలో నేను అతని పేరు మీకు చెప్పలేను. ఎందుకు అంటే ఇప్పుడు పరిస్థితి చాలా వేడి మీద ఉంది. అతన్ని అందరూ వెతుకుతూ ఉన్నారు. దయచేసి మీరు 2-3 రోజులు ఆగిరండి. అన్ని వివరాలు మీకు అప్పుడు చెప్తాను. ఇది మర్డర్ కేసు బాస్. మీకు ఆ సీడీ ఇచ్చిన వాడు హంతకుడు అయ్యుండొచ్చుగా? అతని పేరు ప్రసాద్. ఎస్, వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఓ చిన్న ఎంక్వైరీ మీద వచ్చాం. సార్ మా ఆయన ఆరోగ్యం బాగాలేదు. వీలుంటే మీరు తర్వాత రాగలరా? లేదు మేడం, ఇష్యూ చాలా సీరియస్. నాకు తెలుసు మీరు తప్పకుండా వస్తారని. రండి, లోపలికి రండి. రండి. ప్రసాద్, ప్రసాద్, సిఐడి వాళ్ళు వచ్చారు. మీ తల మీద గాయం ఎలా అయింది? ఈ దెబ్బకు నేహ హత్యకు చాలా దగ్గర సంబంధం ఉంది. ముందు ఈ దెబ్బ గురించి తెలుసుకుంటారా లేక హత్య గురించి తెలుసుకుంటారా? అంటే ఈ హత్య ఎవరు చేశారో ఏంటో నీకు తెలుసు అనమాట. నేహాతో డెల్టన్ హోటల్కి నేను కూడా వెళ్ళాను. తను కెన్యరాజ్ రూమ్లోకి వెళ్ళింది. నేను వేరే రూమ్లో రికార్డ్ చేస్తున్నాను. తర్వాత సార్, నేహ అతను రూమ్లోంచి బయటకు వచ్చిన తర్వాత నా రూమ్ తలుపు తట్టిన శబ్దం వచ్చింది. నేహ ఇంత త్వరగా ఎలా వచ్చిందబ్బా అనుకుంటూ తలుపు తీశాను. ఇంతలో ఉన్నట్టుండి ఎవరో తల మీద కొట్టారు. స్పృహ కోల్పోయాను. 2 గంటల తర్వాత మెలకువ వచ్చింది. లేచి చూస్తే రూమ్లో వస్తువులన్నీ చిందరవందరగా పడున్నాయి. నేహ కూడా అక్కడ లేదు. తన ఫోన్ కూడా ట్రై చేశాను. ఎంగేజ్ వచ్చింది. అప్పుడే ఆ రికార్డ్ చేసిన టేప్ కూడా దొంగతనం జరిగింది. నువ్వు ఆ టేపు దొంగతనం అయిందంటున్నావు, కానీ ఆ టేపు నువ్వే అమ్మావు కదూ? అవును సార్. బహుశా అటాక్ చేసిన వాడికి తెలియదు సార్ నేను 2 కాపీలు చేస్తానని. సార్, ఆ 2 టేప్ని నా బెంచ్ కింద దాచిపెట్టాను. అది అతనికి దొరకలేదు. అదంతా చేసింది ఎవరై ఉంటారు? సార్, నేను అతన్ని సరిగా గమనించలేదు. కానీ చూడటానికి అతను గూండాలా లేడు. మరీ అంత పొడుగా కూడా లేడు సార్. చాలా మామూలుగా ఉన్నాడు సార్. అదంతా సరే, కానీ డిల్టన్ ప్యాలెస్ హోటల్ వాళ్ళు వాళ్ళ హోటల్ రూమ్ లో శవం పడుందని కంప్లైంట్ చేయలేదే? ఎలా చేస్తారు సార్? రూమ్ ఇప్పటికీ నా పేరు మీదే ఉంది. నేను వాళ్ళకి చెప్పాను, నా అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆ రూమ్కి ఎవరిని పంపించొద్దని. ఆ రూమ్ నెంబర్ ఏంటో చెప్పు. 202.
సార్ కాస్త నెమ్మదిగా ఎంక్వైరీ చేయండి సార్, ఎందుకంటే హోటల్ గుడ్ విల్ దెబ్బతింటుంది. కస్టమర్స్ అంతా హోటల్ వదిలి వెళ్తున్నారు సార్. కాసేపు నోరు మూసుకొని కామ్గా ఉండవు. ఇంత పెద్ద ఘోరం జరిగింది, నీ హోటల్లో ఉన్న స్టాఫ్ అంతా గుడ్డి వాళ్ళలా ఉన్నారు. ఇదంతా ఎలా జరిగింది? వచ్చి డోర్ తెరవు. సార్ కీస్ నా దగ్గరే ఉన్నాయి సార్. ఓకే. సార్ సార్ నేను ఇక్కడ పడిపోయాను. ఆ రికార్డర్ని నేను బెంచ్ కింద దాచాను సార్, రికార్డింగ్ చేసేందుకు సార్. అంటే నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే దాడి జరిగినప్పుడు నువ్వు ఇక్కడ నించున్నావా? లేదు సార్, లేదు. నేను తలుపు తెరవడానికి వెళ్ళాను సార్. నేను తలుపు తెరవగానే ఎవరో నా తల మీద కొట్టారు సార్. అప్పుడు నేను వచ్చి ఇక్కడ పడ్డాను సార్. అవునా? 1 2 3 4 5. చూడు మిస్టర్ సార్, ఇన్నేసి సామాన్లను నువ్వు హోటల్కి ఎలా తీసుకొచ్చావు? సార్ చేత్తో పట్టుకొని తీసుకొచ్చాను. నిజమా? కష్టమేమో. కష్టమే ఉంది సార్, బ్యాగ్లో వేసుకొని తీసుకొచ్చాను. ఓ, ఇవన్నీ బ్యాగ్లో వేసుకొని తీసుకొచ్చావా? ఏది ఆ బ్యాగ్ ఒకసారి చూపించు. బ్యాగ్ ఇక్కడే ఎక్కడో సార్, ఇక్కడ ఉండాలి సార్ బ్యాగ్. సార్ నాకు తెలిసి నేను అప్పుడు ఇతని చేతిలో సూట్ కేస్ చూశాను సార్. ఎలా ఉందా సూట్ కేస్? సార్ అది ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉన్న పెద్ద సూట్ కేస్ సార్. దానికి బ్లాక్ కలర్లో పెద్ద వీల్స్ ఉన్నాయి సార్. వినిపించిందా? ఆ సూట్ కేసులోనే మాకు ఓ అమ్మాయి శవం దొరికింది, పీసెస్ గా. ఇదంతా అబద్ధం సార్. ఈ మేనేజర్ తాగినట్టున్నాడు సార్. ఇతను చెప్పేదంతా అబద్ధం సార్, పచ్చి అబద్ధం సార్. నన్ను నమ్మండి సార్. అవునా? మీరు నన్ను ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు కదా. చూడండి, నేను చాలా పెద్ద రిపోర్టర్ని. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. నేను నిజం చెప్తున్నాను సార్. నేను ఆమె చెప్పలేదు సార్. నాకే పాపం తెలియదు సార్. నువ్వు ఏ తప్పు చేయకపోతే ఆ అమ్మాయి శవం నీ సూట్ కేసులోకి ఎలా వచ్చింది? నేను చెప్పలేదు సార్. నిజంగా నాకే పాపం తెలియదు సార్. ఆ ఎడిటర్, ఆ హీరో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఓ, నిన్ను ఇరికించాలనుకుంటున్నారా? ఏ, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఏమైనా తీసుకున్నావా? లేదు సార్, అలాంటి పనులు నేను ఎప్పుడు చేయను సార్. ఏంటి? వాళ్ళని తీసుకొచ్చాను సార్. తీసుకురా. చూడు మిస్టర్, నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. ప్రియా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళి ఇక్కడి నుంచి. లేదు ప్రసాద్, నిన్నీ పరిస్థితుల్లో వదిలి నేను అసలు వెళ్ళలేను. ఏసీపీ గారు, నేహ మర్డర్ చేసింది నేనే. వాట్? నువ్వు చేసావా? అవును, ప్రసాద్ కి నేహాకి మధ్యలో ఎఫ్ఐఆర్ నడుస్తుందని నేను ప్రసాద్ మొబైల్ ని చెక్ చేసేదాన్ని. ఒకరోజు ప్రసాద్ బాత్రూంలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ కి SMS వచ్చింది. నన్ను రాత్రి 7 గంటలకు డెల్టన్ ప్యాలెస్ లో రూమ్ నెంబర్ 202లో కలువు. నేను వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ప్లాన్ చేశాను. ఆ రోజు ప్రసాద్ తన రూమ్ లో ఉండగా వెల్డన్ నేహ, వెల్డన్. నేహ ఏంటి ఇంత త్వరగా వచ్చింది? పరిగెత్తుకుంటూ వచ్చిందా?
ఓ మై గాడ్, ప్రియా ఎక్కడికెలా వచ్చింది? నువ్వా? ఏ నేను ఇక్కడికి రాననుకున్నావా? చూడండి, మీరు ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. ప్రసాద్, చూడండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. పర్మిషన్ లేకుండా మీరు ఇలా రావడం ఏం బాగోలేదు. నీకు కాస్తైనా సిగ్గుండాలి. నా సంసారంలో చిచ్చు పెట్టావు. ఇంత నీచానికి దిగజారుతావా? తర్వాత మీకు అర్థమయ్యేలా అంతా చెప్తాను. ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. ప్రస్తుతం ఇక్కడ జరిగేదానికి మీకు ఏ విధమైన సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు? నాకు తెలుసు, ఇది నా భర్త ప్రసాద్ తీసుకున్న రూమ్. ఈ రూమ్ లోకి నేను తప్ప ఇంకో ఆడది రావడానికి వీల్లేదు. చూడు, నీ మొగుడైతే అది నీ ఇంటి దగ్గర, ఇక్కడ అతను నా కొలీగ్. ఎంత ధైర్యం నీకు? నా మొగుడితోనే ఎఫైర్ పెట్టుకునేది కాకుండా నన్నే ఎదిరిస్తావా? Oh my God! Oh my God! ఓ మై గాడ్, నేహా, నేహా, ఏమైంది? ప్రియా, ఇలా ఎందుకు చేసావు? ప్రసాద్, ప్రసాద్ అసలు ఏమైందంటే ప్రసాద్, ప్రసాద్ అసలు నేహా, నేహా చనిపోయింది. ప్రసాద్, ప్రసాద్ నేను నేహం చెప్పాలనుకోలేదు. నేను కావాలని చేయలేదు ప్రసాద్, కావాలని చేయలేదు. నిజం. మొత్తం సర్వనాశనం చేసావు, అనవసరంగా చంపేశావు. ఒక పని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు ప్రసాద్, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? భర్తను కాపాడుకునేందుకు నేను ఇదంతా చేశాను. ఆయన ఇప్పుడు చెయ్యని నేరని కూడా తన మీద వేసుకున్నారు సార్. ప్రసాద్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ప్రసాద్, నన్ను క్షమించు. My God. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.